సో నార్మల్గా అయితే ఇంత పెద్ద మిషన్ చూసి అసలు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే స్టార్టప్లోనే ఉంది కదా, మేము ఎందుకు ఇంత పెద్ద మిషన్కి వెళ్ళాలి, అంటే దీన్ని ఆపరేట్ చేయడానికి రాదేమో అని భయపడుతున్నారు. అలా ఏం లేదు. ఎందుకంటే ఈ డిస్ప్లేలో మొత్తం ఈ మిషన్ చేసుకోవడానికి థ్రెడ్ ఎలా ఎక్కించాలి, క్లాత్ ఎలా పెట్టుకోవాలి, ఈ డిస్ప్లేలో ఈ 4 ఆప్షన్స్ అనేది మీరు అర్థం చేసుకుంటే ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆప్షన్లో మనం ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సెకండ్ ఆప్షన్లో మనకి డైరెక్షన్స్, అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ ఉంది కదా, ఈ డైరెక్షన్స్ అనేది మనం చేంజ్ చేసుకుంటే ఓకే. మనకి బ్లౌజ్ అంటే బ్యాక్ ఎటువైపు, స్లీవ్స్ ఎటువైపు అనేది తీసుకోవచ్చు. ఓకే. అండ్ దీంట్లో ఏంటంటే నెక్ చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓ సో లవ్లీ. చిన్నగా చేయొచ్చు, పెద్దగా చేయొచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్స్ వచ్చేసి కలర్స్. ఓకే. ఏంటంటే ఈ 12 నీడిల్స్, ఇక్కడ మనం ఏదైతే 12 నీడిల్స్ అని చెప్పామో సేమ్ అదే 12 నీడిల్స్. సో దీంట్లో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే. నీడిల్ సైజ్. ఎస్. ఓకే. సో ఇలా మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇక్కడ చూడండి, మీకు ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుంది ఇలా. రైట్. సో ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళేసి ఫ్రేమ్ లోపల ఉందా, ఫ్రేమ్ బయట ఉందా, ఓ ఖాళీ మనం ఇది చెక్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఓకే. వెరీ ఈజీ. అంటే చూడ్డానికి అమ్మ ఎంత పెద్ద మెషినరీ, ఎంత హోంవర్క్ చేయాలో లేకపోతే ఎలా మేనేజ్ చేయాలని కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక ఖచ్చితంగా. డైలమాలో ఉంటారు. ఖచ్చితంగా. కానీ వెరీ సింపుల్. 1 2 3 4